బాస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు బయటకు వచ్చిన తర్వాత వాట్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ నోటిస్డ్? బిఫోర్ బిగ్ బాస్ అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడి దాకా వచ్చినందుకు. నా గొంతు బాగాలేదు, నాకు క్షమించండి. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలనేసి వచ్చేసాను. చాలా తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలు చెప్పలేను. నిజంగా నా కోసం ఇక్కడి దాకా మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం అడొచ్చు, అన్ని విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే 3.5 months జర్నీ అయి ఉంది అది. అండ్ చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉండే టైం అయితే అలా బికాజ్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు. ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను, రిలీజ్కి రెడీ అవుతుంది. కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను. నేను షూటింగ్ ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇటే అటో ఎక్కడో నాతోనే ఉంటాడు. నా అమ్మ కూడా సెట్లో ఉంటారు. సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా షూటింగ్కి ఆల్రెడీ పోవడం మొదలుపెట్టాను. కానీ ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి హలో సో బిగ్ బాస్ పోవాలి ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు 2020లో నన్ను బలి పశు చేశారు. నేను ఒక ఫిల్మ్ కొంతమంది తెలుసు వాళ్ళొక ప్రాబ్లంలో దొరికిపోతే జస్ట్ బికాస్ అందులో ఏమి ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు. నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది, లైఫ్ అంతా అయింది. కాబట్టి ఐ హ్యావ్ దిస్ స్టెప్. నాకు బిగ్ బాస్ వచ్చేసి అందరిలాగా ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీ. ఇంకొక షో చేద్దాం, లేకపోతే ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు కోసం చేద్దామనే మెంటాలిటీలో నేను అన్నా ప్లీజ్ అన్నా లోపల వచ్చి చూడండి సంతోష్ గారు, ఒక సెకండ్ లోపల వచ్చి చూడండి. మీ మైకు మాట్లాడుతుంది ఇట్లా చేస్తే. సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్, లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి. కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి. నాకు ఆ పర్టిక్యులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత, ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా కొంతమంది అది పబ్లిష్ చేశారు. దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఎన్నో సంవత్సరాలు అంటే 2020 నుంచి 2025 ఎన్నో రోజులు నేను ఒంటరిగా పిల్లల మీద ఏడ్చి నిద్రపోయి, ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే. కానీ నాకు పోయే లైఫ్లో లేదు, బికాజ్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్వి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో ఛాలెంజ్ లైఫ్లో స్వీకరిస్తాను. అది చేసింది ఇది షేర్ చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు. దీని నుంచి నేను బయటకు పడాలి. నా హస్బెండ్కి నేను భార్య అనేసి తను ఫీల్ అవ్వాలి. నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంతటికీ మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి, నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి తల మీదికి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి సొసైటీలో. దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్కి అందరూ రెండు అడుగులు వెనకపోతారు తప్ప 2 అడుగులు ముందు వచ్చేసి రామా నీ చేయి పట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాననేసి సొసైటీలో ఎవరు రారు. అట్లాంటి టైంలో నాకు బిగ్
ఉండే నమ్మి బ్రతుకుతున్న నా చుట్టాల కోసం నేను నిలబడేసి నేను చూపించాలి నేనేంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి. పడిపోవడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము. అంటే ఎవరో ఇంట్లో తండ్రి డెత్ అవుతారు, అమ్మ డెత్ అవుతారు, వైఫ్ డెత్ అవుతారు, కెరియర్లో డ్రాప్ అవుతాము, బిజినెస్ నాశనం అయిపోతుంది, ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది, ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా. కానీ పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకు వస్తారో నేను ఆ మనిషి కావాలి, నేను ప్రాబ్లంలో అసలు గాయమైపోయే మనిషి, అసలు ఆ మార్కెట్ నుంచి వెళ్ళిపోయే మనిషి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే. కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూశాను ఎట్లా రిజెక్ట్ చేయాలి, పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, రిజెక్ట్ చేసేనా చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ, నేను ఎంత ఏడుస్తానో, మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను, అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను, నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయిందనేసి, ఇట్లా నాకు బలి పశు చేశారు అనేసి. సో నా ఫ్యామిలీకి చాలా ప్రతి వారం వాళ్ళు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూసారు. కానీ ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తాను. అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు 5 years కోసం. కానీ ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితి అర్థం చేసుకునింది నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిత రేష్మ గారు. నా మరుదులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను, నా మరుదులు పిల్లలు 13 మంది అప్పు చెప్పిపోయాను, 2 పిల్లల్ని ఇంట్లో. అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్, వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు, నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీనే. అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన ఒక రిలేషన్షిప్ నా లైఫ్లో. అంటే ఫస్ట్ నేను ఫ్యామిలీనే వాల్యూ చేస్తాను, తర్వాత ప్రతి ఒక్కటిని వాల్యూ చేస్తాను. సో దిస్ వాజ్ మై జర్నీ, దిస్ వాజ్ మై బ్యాక్ స్టోరీ. అందరు అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత వదిలేసిపోయింది అనేసి. కానీ నేను పోయింది నా కోసం కాదు, నేను పోయింది నా కూతురు కోసమే. నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను, నా చెయ్యార ఎంత అయిందో, నేను రక్త పెట్టేశాను, అన్ని చెమటలు పెట్టేశాను, కానీ టాప్ 5లో వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు, ఇది నా అమ్మ గెలుపు, నా నాన్న గెలుపు, నా చుట్టాల గెలుపు, ఎవరెవరు నా పరంగా నించుకున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు, ప్రతి గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు, పిల్లల వల్లే వాళ్ళు పనికి పోలేరు. మీ అందరిలో చాలా లేడీస్ ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ వాళ్ళు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా కరేజ్గా ముందుకెళ్ళండి, బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి నేను ప్రతి ఒక్క నేను ఈ మెసేజ్ ఇవ్వడానికి ఇష్టపడతాను. నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి. నిజంగా హౌస్లో తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th weekకి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను, చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తన లేకుండా ఉండదు, నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను అన్నాడు.